సో ద అజెండా ఆఫ్ టుడేస్ క్లాస్ ఏంటంటే అసలు డిహెచ్సిపి అంటే ఏంది, దాన్ని ఎందుకు యూజ్ చేయాలా, దాని గురించి ఫస్ట్ నేర్చుకుంటామండి. సో దాని యొక్క అడ్వాంటేజెస్ గురించి నేర్చుకుంటామండి. సో డిహెచ్సిపిలో మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతామో అక్కడ మనకు మస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఏంటంటే డిహెచ్సిపి ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటాడండి. అంటే డిహెచ్సిపిలో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అది కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సింది ఉంటుందండి. సో అదేవిధంగా వన్స్ థియరీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని ఒక సర్వర్ క్రియేట్ చేసి సో ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం అనే దాని గురించి ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇన్ ఏ ఐపీ నెట్వర్క్ ఎవ్రీ డివైస్ దట్ కనెక్ట్స్ టు ది ఇంటర్నెట్ నీడ్స్ ఏ ఐపీ అడ్రస్. అంటే నువ్వు ఇంటర్నెట్కి కనెక్ట్ కావాలంటే మనకు ఒక యూనిక్ అడ్రసింగ్ మెకానిజం ఉంటుందని తెలుసు కదా. ఆ యూనిక్ అడ్రసింగ్ మెకానిజమే మనం ఏమంటామంటే ఐపీ అడ్రసింగ్ అని అంటాం, రైట్. అంటే ప్రతి డివైస్కి కమ్యూనికేట్ కావడానికి మనకి యూనిక్ అడ్రస్ ఉండాలి, దాన్ని మనం ఐపీ అడ్రస్ అని మనకు తెలుసండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ అనేది మన యొక్క సిస్టమ్స్కి ఏ విధంగా వస్తుంది, రైట్. సో దేర్ ఆర్ టూ వేస్ అండి. ఒకటేమో స్టాటిక్ ఆపరేషన్ అంటాం, ఇంకొకటేమో డైనమిక్ ఆపరేషన్ అంటామండి. సో ఇప్పుడు స్టాటిక్ ఆపరేషన్ అంటే ఏంది, డైనమిక్ ఆపరేషన్ అంటే ఏందో నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక సిస్టమ్ మీద క్లిక్ చేసినప్పుడు, అంటే ఇన్ కేస్ ఆఫ్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ మీరు కనుక తీసుకున్నట్లయితే ఆ సిస్టమ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళినప్పుడు మనకు టూ ఆపరేషన్స్ ఉంటాయండి. ఒకటి స్టాటిక్, ఇంకొకటి డిహెచ్సిపి. సో డిహెచ్సిపి అంటే మీనింగ్ ఏంటండి, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అండి. సో ఇప్పుడు స్టాటిక్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం సింపుల్గా ఏం చెప్పుకోవాలంటే మాన్యువల్ ఎంట్రీస్ అండి. అంటే మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ ఏం చేస్తారంటే ఆ యొక్క పీసీ మీద క్లిక్ చేసి దాని IPv4 అడ్రస్ ఏంది, దాని సబ్నెట్ మాస్క్ ఏంది, దానికి డిఫాల్ట్ గేట్వే ఏంది, డిఎన్ఎస్ సర్వర్ నేమ్, ఈ మొత్తం డీటెయిల్స్ అనేది మనం మాన్యువల్గా ఎంట్రీ చేయాలండి. సో మొత్తం డీటెయిల్స్ అనేది మనం మాన్యువల్గా ఎంట్రీ చేయాలండి. ఓకే, మాన్యువల్గా ఎంట్రీ చేస్తాం. సో ఇప్పుడు డిహెచ్సిపి అనేది ఎందుకు, దాని అవసరం ఏముంది, ఎందుకంటే మనకి స్టాటిక్ ఉన్నప్పుడు డిహెచ్సిపి అవసరం ఏందనే పాయింట్ మనకి ఇప్పుడు మైండ్లో రన్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెట్వర్క్ ఉంది అనుకుందాం, రైట్. ఏదో ఒక ఆఫీస్ సంథింగ్ ఏదో ఉంది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కేసులో మనకు 2 స్విచెస్ ఉన్నాయి. సో ఈ స్విచెస్కి మనకి ఎన్ డివైజెస్ ఉన్నాయి. సో మనం ఏ విధంగా ఐపీ అడ్రస్ అసైన్ చేయొచ్చు, స్టాటిక్ ఒకటి, డిహెచ్సిపి ఒకటి అనుకుంటున్నాం, రైట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం డిహెచ్సిపి అనేది ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి నేర్చుకుందామండి. ఇప్పుడు ఈ సిస్టంలోకి వెళ్తామండి. సిస్టంలోకి వెళ్ళి స్టాటిక్ అంటే ఏంది, నువ్వు ఒక ఐపీ అడ్రస్ ఎంటర్ చేసావా 192.168.1.2 సంథింగ్ అని, మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నెట్వర్క్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 200 సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం. అంటే ఈచ్ 200 సిస్టంలో నువ్వు ఇండివిజువల్గా వెళ్ళి మాన్యువల్గా ఐపీ అడ్రస్ అనేది సెట్ చేయాలి. జస్ట్ రిమెంబర్ దట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనకు చాలా సిస్టమ్స్ ఉన్నప్పుడు మాన్యువల్ ఎంట్రీ అనేది ఇట్ ఈస్ బర్డన్ టు ది నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, రైట్. సో ఇంకొక ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, రైట్, సో ఐపీ అడ్రస్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఐపీ అడ్రస్ కాన్ఫ్లిక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, నువ్వు ఈ సిస్టంలో 1.2 ఇచ్చినావు అబ్బా, మాన్యువల్గా ప్రతిదానికి ఎంట్రీస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కదా మనం, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు సపోజ్ 192.168.1.2 ఇచ్చినావు అనుకో, ఐపీ అడ్రస్ యూనిక్ అని చెప్పుకున్నాం కదా. యూనిక్ అంటే మీనింగ్ ఏంది, ఒకది ఇంకొక దాంతో మ్యాచ్ రావద్దు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అడ్రస్ అనేది కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఎప్పుడు మాన్యువల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు. సో ఇన్ని నెంబర్ ఆఫ్ ఎండ్ డివైజెస్కి మనం ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేసినప్పుడు స్టాటిక్ ఆర్ మాన్యువల్ ఆపరేషన్ ఈజ్ నాట్ ఎఫిషియంట్ వన్. సో ఇప్పుడు ఏదన్నా ఉందా ఆటోమేటిక్గా మనం ఐపీ అడ్రస్లో అసైన్ చేయడానికి మనకేమన్నా ప్రాసెస్ ఉందంటే అదే డిహెచ్సిపి ప్రాసెస్, రైట్. సో డిహెచ్సిపి అనేది ఏం చేస్తుందంటే మన యొక్క ఎండ్ డివైజెస్కి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. ఓకే, ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. ఆ సర్వర్ ఎట్లా కాన్ఫిగర్ చేయాలనేది మనం మరికొంత టైంలో నేర్చుకుందాం. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంది, నేను డిహెచ్సిపి కాన్ఫిగర్ చేసిన దాని నుంచి మనం ఆటోమేటిక్ ఐపీ అడ్రస్లు తెచ్చుకుంటున్నాం. బట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అని మీరు అనుకుంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అసైన్మెంట్, అంతే కదా. సో సర్వర్లో మనకి ఏమేమి ఐపీ అడ్రస్లు ఉంటాయో అక్కడ నుంచి మనకు ప్రతి సిస్టమ్కి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది, రైట్. ఎప్పుడు మనం డిహెచ్సిపి మీద క్లిక్ చేసినప్పుడు. నెక్స్ట్, రెడ్యూస్ ది కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, రైట్. సో కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా 192.168.1.0 నెట్వర్క్ అనుకుందాం, రైట్. సో ఇక్కడ నువ్వు ఏదో ఒక సిస్టంలోకి వెళ్ళి రాంగ్గా 192.168.2. ఇచ్చినావు అనుకో, అప్పుడు ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ కాదు, ఎందుకంటే హ్యూమన్ కెన్ మేడ్ మిస్టేక్ కదా. సో ఇలాంటి ఉన్నప్పుడే మనకేమొస్తుంది అంటే కాన్ఫిగరేషన్స్ ఎర్రర్స్ వస్తాయి. ఎప్పుడు స్టాటిక్ ఆపరేషన్లో. దీన్ని ఎప్పుడు ప్రివెంట్ చేయొచ్చు, మనం ఆటోమేటిక్ డిహెచ్సిపి ఇంప్లిమెంట్ చేసినప్పుడు
ప్రివెంట్ చేయొచ్చు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐపీ అడ్రస్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్. అంతే కదా, డిహెచ్సిపి సర్వర్లో ఒక్కసారి ఏదైనా ఒక సిస్టమ్కి ఐపీ అడ్రస్ అసైన్ చేసిందంటే మళ్ళీ అది దేనికి అసైన్ చేయదు, ఎందుకంటే ఆ పూల్లోంచి ఐపీ అడ్రస్ అనేది ఆల్రెడీ అసైన్ కాబట్టి మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అనేది జరగదు. సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చి 192.168.1.network. సో ఫ్యూచర్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి నేను 192.168.5.network షిఫ్ట్ అవ్వాలనుకుందాం. సో మాన్యువల్గా అయితే ఏం చేయాలి, మళ్ళీ 200 సిస్టమ్కి ఎంట్రీ చేయాలా. ఇక్కడ జస్ట్ సర్వర్లోకి వెళ్ళి, సెంట్రలైజ్డ్ సర్వర్లోకి వెళ్ళి జస్ట్ నువ్వు నెట్వర్క్ రేంజ్ గానే మార్చినావు అంటే ఇది ఆటోమేటిక్గా ఈ ఐపీ అడ్రస్లు అనేవి ఈ సిస్టమ్కి ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ వెన్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ది డిహెచ్సిపి ఓవర్ ది స్టాటిక్ ఆపరేషన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డిహెచ్సిపి ప్రోటోకాల్ అనేది క్లయింట్ అండ్ సర్వర్ ప్రోటోకాల్ అండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మనం IPv4 అడ్రసింగ్ మెకానిజం గురించి డిస్కస్ చేసుకున్నామండి. IPv6 అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తలేదండి. సో ఇప్పుడు చూడండి, ది డిహెచ్సిపి లీజ్ ప్రాసెస్ బిగిన్ విత్ ది క్లయింట్ సెండింగ్ ఏ మెసేజ్ రిక్వెస్టింగ్ ది సర్వీస్ ఆఫ్ ది డిహెచ్సిపి సర్వర్. సో ఇక్కడ లీజ్ ప్రాసెస్ అనే దాని గురించి మనం ఎగ్జాక్ట్గా నేర్చుకుందామండి. అంటే ఇక్కడ సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే క్లయింట్ అనే దానికి ఐపీ అడ్రస్ లేదో అవి రిక్వెస్ట్ చేసినప్పుడు మనకు డిహెచ్సిపి సర్వర్ అనేది ఎక్కడో ఉంటుంది. సో ఇప్పుడు డిహెచ్సిపి సర్వర్ ఈ డిహెచ్సిపి క్లయింట్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అది మనకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఐపీ అడ్రస్ అండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఐపీ అడ్రస్, ఇంక ఏమేమి అసైన్ చేస్తుంది, మనకు సబ్నెట్ మాస్క్ అనేది చెప్పుకున్నామా, నెక్స్ట్ డిఫాల్ట్ గేట్వే అనే దాన్ని చెప్పుకున్నామా, నెక్స్ట్ డిఎన్ఎస్ సర్వర్ ఉంది కదా. సో ఈ వీటిలన్నిటిని అసైన్ చేస్తుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఈ లీజ్ కాన్సెప్ట్ అంటే ఏందో నేర్చుకుందామండి. అంటే డిహెచ్సిపి సర్వర్ డైనమికల్లీ అసైన్స్ ఆర్ లీజెస్ ది IPv4 అడ్రస్ ఫ్రమ్ ది పూల్ ఆఫ్ అడ్రస్. అంటే పూల్ ఆఫ్ అడ్రస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెట్వర్క్స్ క్రియేట్ చేసిన, ఒకటి 1. సిరీస్, ఇంకొకటి 2. సిరీస్, అలా డిఫరెంట్ నెట్వర్క్స్ క్రియేట్ చేసిన. దీన్ని ఒక నేమ్ ఇచ్చుకుంటాం ఈ నెట్వర్క్కి, దాన్నే మనం పూల్ నేమ్ అనుకోవచ్చు. ఇది ఒక నేమ్ ఇస్తాం, అదొక పూల్ అన్నట్టు. అంటే నీకు 1. సిరీస్ రిక్వైర్ అయితే దీన్ని తీసుకోవచ్చు, 2. సిరీస్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. అంటే మనం మల్టిపుల్ డిఫరెంట్ పూల్స్ అనేవి అడ్రసెస్ క్రియేట్ చేస్తాము. సో అడ్రస్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వెస్ట్ ప్రకారం అసైన్ చేస్తామండి. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లీజ్ కాన్సెప్ట్ అంటే ఏంది. ఇప్పుడు మనం ఏమేమి చెప్పినాం, డిహెచ్సిపి రిక్వెస్ట్ పంపించినప్పుడు రిప్లైలో మనకి ఇవన్నీ అసైన్ చేస్తుందని చెప్పాను కదా. సో దాంతోపాటు ఇక్కడ ఐపీ అడ్రసింగ్ మెకానిజం అనేది లీజెస్లో ఉంటుందండి. లీజెస్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో ఒకరు ఓనర్ దగ్గర నుంచి షాపు తీసుకున్నారు అనుకో, లీజ్కి ఎంత తీసుకున్నారు, ఒక 1 ఇయర్కి తీసుకున్నారు అనుకుందాం. సో 1 ఇయర్ తర్వాత ఏం కావాలి, ఆటోమేటిక్గా ఆ షాప్ అనేది మళ్ళీ నీకు అసైన్ కాదు, రైట్. మళ్ళీ కావాలంటే నువ్వేం చేయాలి, మళ్ళీ రెన్యూవల్ పెట్టుకోవాలి, రైట్. సో ఇక్కడ కూడా ఐపీ అడ్రస్ మెకానిజం డిహెచ్సిపి ఏం చేసేదంటే లీజ్ ప్రాసెస్లో మనకు అసైన్ చేసింది. ఎందుకు లీజ్ ప్రాసెస్లో అసైన్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ అనేది ఐపీ అడ్రస్ తీసుకునింది, దానికి మళ్ళీ ఇంకా అవసరం లేదనుకుందాం, దాని రిక్వైర్మెంట్ అయిపోయింది అనుకుందాం. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని మళ్ళీ వెనక్కి రావాలి కదా, ఈ అవైలబుల్ పూల్లోకి మళ్ళీ యూజ్ చేయని ఐపీ అడ్రస్లు ఇక్కడికి వచ్చేయాలి కదా. వస్తే ఏమవుతుంది, దీన్ని ఇంకొక సిస్టమ్స్కి మనం అసైన్ చేయొచ్చు కదా. సో దాన్ని బేస్ చేసుకోండి, లేదంటే దీని రిక్వైర్మెంట్ లేనప్పుడు, లేదంటే పవర్ ఆఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది మళ్ళీ సర్వర్లోకి వెళ్ళిపోతాయి. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి అసైన్ చేస్తుందండి. ఇప్పుడు లీజ్ అనేది ఇట్ ఈస్ ఎనీవేర్ ఫ్రమ్ ది 24 hours to a week ఆర్ మోర్, రైట్. సో ఇప్పుడు లీజ్ ఎక్స్పైర్ అయినప్పుడు ద క్లయింట్ మస్ట్ ఆస్క్ ఫర్ ది అనదర్ అడ్రస్, రైట్. సో మళ్ళీ మీరు పీరియాడిక్గా కావాలంటే మళ్ళీ క్లయింట్కి సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తే మళ్ళీ మనకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసేదండి. సో ఇంటర్వ్యూలో అడిగే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద డిహెచ్సిపి ప్రాసెస్ ఆర్ వాట్ ఈస్ ద స్టెప్స్ దట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ది లీజ్. అంటే ఏమేం ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఫ్రమ్ క్లయింట్ మిషన్ టు ది సర్వర్ మిషన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది ఆటోమేటిక్ లీజ్ ఆర్ ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ ఫైనల్లీ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే డోరా, రైట్. సో డోరా ప్రాసెస్ అనేది కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈ ఆపరేషన్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో డోరా అంటే ఏంటంటే ఫస్ట్ డిస్కవర్, నెక్స్ట్ ఆఫర్, తర్వాత రిక్వెస్ట్, ఫైనల్లీ అక్నాలెడ్జ్మెంట్. ఏమేమి ఉంటాయండి, డిహెచ్సిపి డిస్కవర్, డిహెచ్సిపి ఆఫర్, డిహెచ్సిపి రిక్వెస్ట్, డిహెచ్సిపి అక్నాలెడ్జ్మెంట్. సో ఒక్కొక్క ఆపరేషన్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందామండి. సో ఫస్ట్ మనకి మీరు అబ్జర్వ్ చేసిందంటే
డిహెచ్సిపి ఏంటండి, క్లయింట్ సర్వర్ ప్రోటోకాల్ అని చెప్పినాం కదా. సో మన క్లయింట్ నుంచి ఇప్పుడు మనం అనేది ఏం చేయాలంటే రిక్వెస్ట్ అనేది సెండ్ చేయాలి. రిక్వెస్ట్ ఎవరికి సెండ్ చేయాలి, సర్వర్కి సెండ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు సపోజ్, సో ఇక్కడ మన సిస్టమ్ ఉందనుకుందాం, రైట్. సో సమ్వేర్ ఎక్కడో సర్వర్ ఉంది, మేబీ విత్ ఇన్ నెట్వర్క్ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ నెట్వర్క్ వచ్చు. అంటే ఫస్ట్ టైం నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే మన సిస్టమ్కి మన ఓన్ మ్యాక్ ఐడి తప్ప మనకు మన సిస్టమ్ ఐపీ అడ్రస్ కూడా తెలియదు. ఎందుకు ఐపీ అడ్రస్ తెలియదు, అసలు నేను డిహెచ్సిపి ప్రాసెస్ చేసేదే ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ని కనుక్కోవడానికి. సో నీకు ఐపీ అడ్రస్ లేదు, ప్లస్ ఆ డిహెచ్సిపి సర్వర్ అనేది ఏ లొకేషన్లో లేదంటే ఏ ఐపీ అడ్రస్లో లొకేట్ అయిందో కూడా నీకు తెలియదు, రైట్. సో అప్పుడు నువ్వు చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ అనేది చేయాలి. బ్రాడ్కాస్టింగ్ అంటే మీనింగ్ ఏంది, నా యొక్క సిస్టమ్ నుంచి నేనేం చెప్తున్నా, అరే భయ్ నాకు ఐపీ అడ్రస్ లేదు, ఎవరన్నా ఐపీ అడ్రస్ ఇస్తారా, ఎక్కడన్నా డిహెచ్సిపి సర్వర్ ఉంటే రైట్ నాకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయని మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. రిక్వెస్ట్ ఎవరికి పెడుతున్నాం, సర్వర్కి. సర్వర్ ఎక్కడుంది మనకు తెలియదు. సో అప్పుడు మనం యూజ్ చేసేది ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్. బ్రాడ్కాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే 1 to all systems in the network, రైట్. అంటే క్లయింట్ సెండ్ ఇట్ బ్రాడ్కాస్ట్, సో దట్ ఏంది డిస్కవర్ మెసేజ్ విత్ ఇట్స్ ఓన్ మ్యాక్ అడ్రస్. దానికి మ్యాక్ అడ్రస్ తెలిసి ఉంటుంది కదా, టు డిస్కవర్ ది అవైలబుల్ డిహెచ్సిపి సర్వర్. డిహెచ్సిపి సర్వర్ ఎక్కడుందో తెలియదు, బట్ ఇట్ ఈస్ సెండింగ్ ది బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ డిహెచ్సిపి డిస్కవర్ పర్పస్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ డిహెచ్సిపి సర్వర్ ఆన్ ది నెట్వర్క్. సింపుల్ థింగ్. ఆ సర్వర్ ఎక్కడనేది లొకేట్ అయ్యిందో దానికోసం మనం పంపించే మెసేజ్ ఏంటంటే డోరా ప్రాసెస్లో ఫస్ట్ వన్ డిస్కవరీ ఆపరేషన్, రైట్. సో ఇప్పుడు ఏమేమి అడ్రస్ యూజ్ చేస్తుంది, క్లయింట్ అంటే మనకు తెలుసు, మ్యాక్ అడ్రస్ అని తెలుసు, పర్టికులర్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు డెస్టినేషన్ అడ్రస్ ఏంది, మనకు మ్యాక్ అడ్రస్ తెలియదు, ఐపీ అడ్రస్ తెలియదు కదా. అంటే బికాస్ ద క్లయింట్ హ్యాస్ నో వ్యాలిడ్ ఐపీ ఇన్ఫర్మేషన్ అంటే కదా, ఫస్ట్ నో ఐపీ ఇన్ఫర్మేషన్ కదా. ఎట్ ది బూట్ అప్ ఇట్ యూజెస్ ది లేయర్ 2 అండ్ లేయర్ 3 బ్రాడ్కాస్ట్ అడ్రస్. లేయర్ 2 బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఏంటండి, ఎఫ్ఎఫ్ఎఫ్ ఉంటే అది లేయర్ 2 బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో లేదంటే 255.255.255.255 ఉంటే అది బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఫర్ ది లేయర్ 3, రైట్. సో ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ ఎందుకు చేస్తుంది, బికాస్ వీ డోంట్ నో వేర్ ఈస్ అవర్ డిహెచ్సిపి సర్వర్ ఈస్ లొకేటెడ్. ఇట్ మే బి వన్ సర్వర్ ఆర్ మల్టిపుల్ సర్వర్స్, దేర్ మే బి ఎట్ ది సమ్ పాయింట్. So now we are sending the request that hey, I need a IP address, can you provide the IP address to me? So the information should be sent in the broadcast manner. Broadcast means 1 to all, right. So manaku MAC address telusu, but we don't know what is the destination MAC address or IP address. So for that మనం ఏం చేస్తాం, we use the broadcasting address, right. So ఇప్పుడు discover purpose ఎందుకండి, to identify where is our service located. Now server is located, completed. What is the next step? సో డిహెచ్సిపి ఆఫర్. డిహెచ్సిపి ఆఫర్ అంటే మీనింగ్ ఏంది, మనం రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు బ్రాడ్కాస్టింగ్లో సర్వర్కి వెళ్తుంది. ఇప్పుడు సర్వర్ దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే దాని దగ్గర ఏవైతే అవైలబుల్ ఐపీ అడ్రస్ ఉన్నాయో అవి మనకు అసైన్ చేయాలి. సో దాన్నే మనం ఏమంటామంటే డిహెచ్సిపి ఆఫర్ అంటాం. సో డిహెచ్సిపి ఆఫర్లో ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈ క్లయింట్ అనేది దీనికి రిక్వెస్ట్ సెండ్ చేసిందో ఈ సర్వర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేసిందంటే దాని ఆర్ప్ ఎంట్రీలో ఈ మ్యాక్ అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ అనేది స్టోర్ అంటే ద సర్వర్ ఆల్సో క్రియేట్స్ అండ్ ఆర్ప్ ఎంట్రీ కన్సిస్టింగ్ ఆఫ్ ది మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది రిక్వెస్టింగ్ క్లయింట్ అండ్ ది లీజ్డ్ IPv4 అడ్రస్ ఆఫ్ ది క్లయింట్. అంటే దీనికి అడ్రస్ పూల్ ఉంటుంది కదా, ఐపీ అడ్రస్ రేంజెస్ అని చెప్పుకున్నాం కదా. సో దేనికి ఐపీ అడ్రస్ ఇవ్వాలి, దాని టైం డ్యూరేషన్ ఎంత, అంటే లీజ్ డ్యూరేషన్ ఎంత, వాట్ ఈస్ ద సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ డిహెచ్సిపి ఆఫర్లో పొందుపరుస్తుందండి. సో పొందుపరిచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ద డిహెచ్సిపి సర్వర్స్ అండ్ ది బైండింగ్ డిహెచ్సిపి ఆఫర్ మెసేజ్ టు ది రిక్వెస్ట్ క్లయింట్. ఇప్పుడు బైండింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, నేనేం చేస్తున్నా అంటే ఈ పలానా ఐపీ అడ్రస్లు ఇస్తున్నా, పలానా సబ్నెట్ మాస్క్ ఉంటుంది, పలానా డిఫాల్ట్ గేట్వే ఉంటుంది, పలానా డిఎన్ఎస్ సర్వర్ ఉంటుంది, సో లీజ్ పీరియడ్ ఇంత ఉంటుంది, ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బైండింగ్ అంటే నేను నీకు పంపిస్తున్నా, నువ్వు నాకు రిక్వెస్ట్ చేసినావు, సో ఇది నేను నీకు ఇస్తున్నా, నువ్వు ఓకే అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేయి. ఇన్ కేసు నీకు ఓకే కాకపోతే క్లయింట్కి అగ్రిమెంట్ అంటే డిహెచ్సిపి బైండింగ్ ప్రాసెస్ అనేది యాక్సెప్ట్ చేయొద్దు. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఇంకొక సర్వర్కి వెళ్ళి నువ్వు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ తెచ్చుకో. సో ఇది ప్రాసెస్ డిహెచ్సిపి ఆఫర్. సో ఆ పూల్ ఇస్తుంది, సో దాంట్లో ప్రకారం దాని యొక్క బైండింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ వాడు ఇంటర్వ్యూలో ఏమడుగుతాడంటే డిహెచ్సిపి ఆఫర్ మెసేజ్, ఇదైతే బ్రాడ్కాస్ట్ అని మనకు తెలుసు. ఇట్ మే బి యూనికాస్ట్ ఆర్ బ్రాడ్కాస్ట్ ఆపరేషన్.
అంటే ఏంది, బ్రాడ్కాస్టా లేదంటే యూనికాస్టా? బ్రాడ్కాస్ట్ అంటే అందరికీ సెండ్ చేసింది, యూనికాస్ట్ అంటే ఓన్లీ పర్టికులర్ క్లయింట్కి సెండ్ చేసింది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే డిఎస్సిపి డిస్కవర్ మెసేజ్ అయితే మనం ఎప్పుడైతే క్లయింట్ నుంచి సర్వర్కి సెండ్ చేస్తామో అక్కడ ఒక మనకు ఫీల్డ్ ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే బ్రాడ్కాస్ట్ బిట్ అంటాం. అంటే ఇన్ ద డిఎస్సిపి డిస్కవర్ దేర్ ఇస్ ఎ లిటిల్ ఫ్లాగ్ కాల్డ్ యాజ్ ది బ్రాడ్కాస్ట్ బిట్. అది గాన ఆన్ అయ్యి ఉంటే ద క్లయింట్ వాంట్స్ టు ద ఆఫర్ ఆఫ్ ది టు బి బ్రాడ్కాస్ట్. అంటే డిఎస్సిపి ఈ బ్రాడ్కాస్ట్ బిట్ అనేది ఆన్ అయి ఉంటే మనం బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం, లేదంటే ఆఫ్ ఉంటే మనం యూనికాస్ట్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. రైట్. సో ఇది కంప్లీట్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వెండర్ డిజైన్ డేట్. అంటే వెండర్ బేస్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేసినారో దాన్ని బేస్ చేసుకొని ఎదర్ ఇట్ మే బి యూనికాస్ట్ ఆర్ బ్రాడ్కాస్ట్ ఆపరేషన్ అనేది ఉంటుందండి. సో ఇంకా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ ఇక్కడ లేయర్ 2 లేయర్ 3 గురించి చదవండి. ఇట్ మే బి యూనికాస్ట్ ఆర్ బ్రాడ్కాస్ట్ అనేది తెలుస్తుందండి. రైట్. సో ఫస్ట్ ఏంటండి, డిస్కవర్ అనేది బ్రాడ్కాస్ట్. సో ఇప్పుడు ఆఫర్ ఏం చేస్తుంది, అల్లీ సంథింగ్ ఎక్సెట్రా యూనికాస్ట్ ఆర్ బ్రాడ్కాస్ట్ బేస్డ్ ఆన్ ది బ్రాడ్కాస్ట్ బిట్ వాల్యూ. సో ఇప్పుడు అయిపోయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే రిక్వెస్ట్. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నాకు నా యొక్క సర్వర్ నుంచి నా క్లయింట్కి ఆఫర్ మెసేజ్ వచ్చింది, అబ్బాయి ఇది నా కండిషన్స్, ఇవి నేను ఆఫర్ చేస్తా అంటే డిఎస్సిపి బైండింగ్ మెసేజ్ అని పంపించింది. ఈ రిక్వైర్మెంట్ని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ బైండింగ్ ప్రాసెస్ను ఓకే చేసి ఆ తర్వాత నువ్వు రిక్వెస్ట్ పంపించాలి. అప్పుడు మాత్రమే నీకు అసైన్ చేస్తుంది. రైట్. సో నువ్వు ఆఫర్ డిస్కవర్ పెట్టంగానే డైరెక్ట్గా నీకు ఐపీ అడ్రస్లు అనేది అసైన్ చేయదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. రిక్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఐపీ అడ్రస్ అసైన్ చేస్తుంది. అంటే ఇక్కడ డిఎస్సిపి రిక్వెస్ట్ మెసేజ్ ఏం చేస్తుంది అంటే ఈజ్ యూజ్డ్ ఫర్ ది బోత్ లీజ్ ఆరిజినేషన్ అండ్ లీజ్ రెన్యువల్. లీజ్ ఆరిజినేషన్. లీజ్ రెన్యువల్ అంటే ఏందో మరికొంత టైంలో చూద్దాం. రెన్యువల్ అంటే మీనింగ్ ఏంది, ఫస్ట్ టైం నీకు డిఎస్సిపి డోరా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టైం బౌండ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2 డేస్కి రెన్యువల్ ప్రాసెస్ ఉందనుకుందాం. విత్ ఇన్ 2 డేస్లో మళ్ళీ నువ్వు రిక్వెస్ట్ సెండ్ చేస్తే మళ్ళీ మనకు ఐపీ అడ్రస్లు అనేది ఎక్స్టెండ్ చేస్తుంది కదా, అది లీజ్ రెన్యువల్. లీజ్ ఆరిజినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ టైం మనం ఐపీ అడ్రస్ కోసం వెతుకుతున్నాం కదా, అంటే లీజ్ ఆరిజినేషన్ ఏమేమి కంటైన్ చేసి ఉంటుందంటే ద డిఎస్సిపి రిక్వెస్ట్ సర్వ్ యాజ్ ది బైండింగ్ యాక్సెప్టెన్స్ నోటీస్. అంటే డిఎస్సిపి ఆఫర్లో బైండింగ్ నోటీస్ పంపించింది కదా, దానికి మనం యాక్సెప్టెన్స్ పెడుతున్నాం టు ది సెలెక్టెడ్ సర్వర్ ఫర్ ది పారామీటర్ ఇట్ హ్యాస్ ఆఫర్. ఏమైతే పారామీటర్ ఇది ఆఫర్ చేసిందో అండ్ అన్ ఇంప్లిసెంట్ డిక్లైన్ టు ఎనీ అదర్ సర్వీసెస్ దట్ మే హ్యావ్ ప్రొవైడెడ్ ది క్లయింట్ ఏ బైండింగ్ ఆఫర్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుకోండి. సో కంప్లీట్ అయింది, ఇది రిక్వెస్ట్ పంపిస్తుంది, బైండింగ్ని యాక్సెప్ట్ చేసి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇది రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఇక్కడ చూడండి ఇదేముంది, బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్ ఉంది. రైట్. ఎందుకు బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్ ఉందంటే చూడండి, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఎవరు పంపిస్తున్నారు, సో గుర్తుపెట్టుకోండి ఇది క్లయింట్. అరే ఇప్పుడు క్లయింట్ అనేది మనకి యూనికాస్ట్ ఉండాలి కదా, బ్రాడ్కాస్టింగ్ ఎందుకు ఉంది అని నీకు డౌట్ ఉంటే సో ఇక్కడ చూడండి, మనం యొక్క సిస్టంలో మనకు ఒక్క డిఎస్సిపి సర్వర్ ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ డిఎస్సిపి సర్వర్స్ ఉండొచ్చు. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు డిఎస్సిపి ఆఫర్ అనేది ఓన్లీ సింగిల్ డిఎస్సిపి సర్వర్ నుంచే రాదండి. మనకి ఎన్ని డిఎస్సిపి సర్వర్లు ఉంటాయో బేస్డ్ ఆన్ అవైలబిలిటీని బట్టి అన్ని డిఎస్సిపి సర్వర్ల నుంచే రిక్వెస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక హీరో అనుకో. రైట్. నువ్వు రిక్వెస్ట్ చేసినావు, ఏమని చేసినావు, ఫర్ ఎగ్జాంపుల్ నా నెక్స్ట్ మూవీ ఉంది, ఎవరు నా కో యాక్టర్గా పనిచేస్తారని ఉంది. అప్పుడు వీళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సంథింగ్ ఎవరెవరో ఉన్నారు అనుకుందాం. వాళ్ళందరూ నేను యాక్ట్ చేస్తా అంటుంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫేమస్ యాక్టర్ అనుకుందాం. అంటే ఇప్పుడు అందరినీ ఒకే ఒక క్యారెక్టరే కదా కావాలి, మల్టిపుల్ పీపుల్ రిక్వెస్ట్ పంపించిండ్రు, అంటే ఆఫర్ చేసిండ్రు నేను కో యాక్టర్గా వర్క్ చేస్తానని. కానీ ఇది ఫైనల్గా ఏం చేయాలి, ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలి కదా. అంటే ఇది ఏం చెప్తుందంటే డ్యూరింగ్ రిక్వెస్ట్ బేస్ అవర్ క్లయింట్ ఆర్ అవర్ డివైస్ హ్యాస్ రిసీవ్డ్ 1 or more డిఎస్సిపి ఆఫర్స్. నౌ ఇట్ ఈస్ టైమ్ టు చూస్ విచ్ డిఎస్సిపి సర్వర్ యూ వాంట్ టు సెలెక్ట్. రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఓకే ఫైన్, నేను ఇప్పుడు బ్రాడ్కాస్ట్ పంపిస్తున్నా. ఎవరికి పంపిస్తున్నా, నాకు ఈ కో స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంటే సరిపోతుందని చెప్తున్నా. అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా రిలీజ్ అవుతారు, ఓకే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కో యాక్టర్గా తీసుకున్నారు, సో మనం సైలెంట్ అయిపోవాలి. అంటే ఇక్కడ బ్రాడ్కాస్టింగ్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి యాక్సెప్ట్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఓకే పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు కాబట్టి మనం కో యాక్టర్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు మీనింగ్. రైట్. అంటే బ్రాడ్కాస్టింగ్ అనేది ఈ విధంగా సెండ్ చేస్తుంది. రైట్. ఎందుకంటే మల్టిపుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు
ఒక్కదాన్నే యాక్సెప్ట్ చేసి మిగతా దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఏమని పాస్ చేస్తుంది? సో నేను ఈ డిహెచ్సిపి సర్వర్ యొక్క ఆఫర్ అనేది నేను యాక్సెప్ట్ చేశాను. సో యాక్సెప్ట్ చేసినప్పుడు మీనింగ్ ఏంది? మిగతా అంతా ఏమవుతాయి? ఓకే, ఇది ఈ సర్వర్కి వెళ్ళి ఐపీ అడ్రస్ తీసుకుంటుంది. సో మనం ఇంకా దానికి రిక్వెస్ట్ పంపించాల్సిన అవసరం, ఆఫర్ చేయాల్సిన అవసరం లేదని తెలుసుకుంటుంది. ఇప్పుడు యూనికాస్ట్ పంపించినాం అనుకో, అవన్నీ ఆఫర్ చేసినాయి కదా, అవి ఎందుకు తీసుకోలేదని సమ్ డైలమా ఉండొచ్చు కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్, రైట్. సో ఫైనల్లీ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకేమొస్తుందంటే యువర్ యాక్సెప్టెన్సీస్ అక్నాలెడ్జ్. సో అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో అక్నాలెడ్జ్మెంట్లో మనకు రిలీజ్ రెన్యూ అవన్నీ వస్తాయండి, రైట్. ఇది ప్రాసెస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? బ్రాడ్కాస్టింగ్. సో నెక్స్ట్ యూనికాస్ట్ బ్రాడ్కాస్ట్ బేస్డ్ ఆన్ దట్ బిట్ వాల్యూ. నెక్స్ట్ వచ్చి సో అవుట్ ఆఫ్ మల్టిపుల్ సర్వర్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ది only one server, but it is informing to the all other DHCP servers. So finally you will be getting the unicast information, right. So ఇది నార్మల్ ప్రాసెస్ ఎప్పుడు ఆరిజినేటింగ్. సో నెక్స్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆల్రెడీ ఐపీ అడ్రస్ తీసుకున్నావు, డిహెచ్సిపి సర్వర్ నుంచి తీసుకున్నావు అండి. సో మనకు లీజ్ ప్రాసెస్ ఉంది కదా. సో మళ్ళీ నీకు ఎక్స్టెండ్ కావాలంటే ఏం చేయాలి? బిఫోర్ లీజ్ ఎక్స్పైర్ కాకముందే మనం రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. అంటే అక్కడ 2 స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. దేనికి? ఈ రెన్యూ చేసుకోవాలంటే లీజ్ని మనకు 2 స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డిహెచ్సిపి రిక్వెస్ట్ అనేది యూనికాస్ట్ ఉండొచ్చు, లేదంటే బ్రాడ్కాస్ట్ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ద మెసేజెస్ ప్రైమరీ డిహెచ్సిపి ఆఫర్ అండ్ డిహెచ్సిపి అక్నాలెడ్జ్మెంట్ కెన్ బి సెంట్ యాజ్ యూనికాస్ట్ ఆర్ బ్రాడ్కాస్ట్ అకార్డింగ్ టు ది IETF RFC స్టాండర్డ్స్ 2131. సో మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, రైట్. సో ఏమేం ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఒక డిహెచ్సిపి రిక్వెస్ట్, ఇంకొకటి డిహెచ్సిపి అక్నాలెడ్జ్మెంట్. ఇదేమో క్లయింట్ది, ఇదేమో సర్వర్ది. బిఫోర్ లీజ్ ఎక్స్పైర్ ద క్లయింట్ సెండ్ ది డిహెచ్సిపి రిక్వెస్ట్ మెసేజ్ డైరెక్ట్లీ టు ది డిహెచ్సిపి సర్వర్ దట్ ఒరిజినల్లీ ఆఫర్ ది ఐపీ అడ్రస్, రైట్. సో దాంట్లో మళ్ళీ ఇంకా ఐపీ అడ్రస్ లీజ్ ఓకే అయితే, కండిషన్స్ ఓకే అయితే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తుంది. లేకపోయిందనుకో ద క్లయింట్ బ్రాడ్కాస్ట్ అనదర్ డిహెచ్సిపి రిక్వెస్ట్ సో దట్ వన్ ఆఫ్ ది అదర్ డిహెచ్సిపి సర్వర్ కెన్ ఎక్స్టెండ్ ది లీజ్. ఇంకెవరైనా లీజ్ని ఎక్స్టెండ్ చేస్తారంటే దట్స్ ఓకే. సో అక్నాలెడ్జ్మెంట్లో మనకి ఏమవుతుంది? వాటిలన్నింటిని వ్యాలిడేట్ చేసి ఆ లీజ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ని మనకు మళ్ళీ ఐపీ అడ్రస్లు అనేవి అసైన్ చేస్తాయండి, రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూద్దాం. విచ్ మెసేజ్ ఈజ్ సెండ్ బై డిహెచ్సిపి క్లయింట్ టు ఇనిషియేట్ ది లీజ్ అబ్టైనింగ్ ప్రాసెస్. లీజ్ అబ్టైనింగ్ ప్రాసెస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే గెటింగ్ ది ఆటోమేటిక్ ఐపీ అడ్రస్. అంటే ఇనిషియేషన్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఏం స్టెప్ పర్ఫామ్ అవుతుంది? క్లయింట్ నుంచి సర్వర్కి అని చెప్పినాం కదా. సో క్లయింట్ నుంచి సర్వర్కి డోరో ప్రాసెస్లో ఫస్ట్ ఏం వెళ్తుంది? డిస్కవరా, ఆఫరా, రిక్వెస్టా, యాక్సెప్టెన్సా? ఏమొస్తుందండి? ద ఆన్సర్ ఈస్ డిహెచ్సిపి డిస్కవర్, రైట్. సో నెక్స్ట్ విచ్ 2 డిహెచ్సిపి మెసేజెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ది లీజ్ రెన్యూవల్ ప్రాసెస్. లీజ్ రెన్యూవల్ అంటే మీనింగ్ ఏంది? సో ఫస్ట్ టైం నీకు ఐపీ అడ్రస్లు ఉన్నాయి, నువ్వు వర్క్ చేస్తున్నావు. సో లీజ్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుంటాం కదా. ఆ రెన్యూవల్ ప్రాసెస్లో ఏవేవి 2 స్టెప్ ప్రాసెస్ అనేది ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. అవి ఏమేమి ఉంటాయంటే ఒకటి డిహెచ్సిపి రిక్వెస్ట్, ఇంకొకటి డిహెచ్సిపి అక్నాలెడ్జ్మెంట్, రైట్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేద్దామంటే ఒక ప్యాకెట్ ట్రేసర్ సినారియో తీసుకొని అసలు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది ఏ విధంగా అసైన్ చేస్తుంది, సో దాని గురించి నేర్చుకుందామండి. అచ్చా ఇప్పుడు చూడండి, ఈ PC 0లోకి వెళ్ళినానండి. సో డెస్క్టాప్కి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక స్టాటిక్లో మనం అన్నీ ఎంటర్ చేయాలి, రైట్. 192.168.1.0 సంథింగ్ ఎంటర్ చేయాలండి. సో అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ సిస్టమ్ ఉంది, రైట్. సో మళ్ళీ డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉందండి, రైట్. సో నేను ఐపీ అడ్రస్ అనేది మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా తెచ్చుకోవాలి. అప్పుడు మనకు కావాల్సిన సర్వర్ ఏంటండి? డిహెచ్సిపి సర్వర్. సో దానికోసం నేను ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేసిన అండి. సో ఫస్ట్ మనం డిహెచ్సిపి సర్వర్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి సర్వీసెస్ ట్యాబ్ అని ఉంది కదా, జస్ట్ సర్వీసెస్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ డిహెచ్సిపి సర్వర్ ఎలా తీసుకోవాలంటే మీరు ఎండ్ డివైజెస్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సర్వర్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ సర్వర్ని మీరు ట్రాక్ చేయండి అంతే, రైట్. సో సర్వర్లోకి వెళ్ళిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళండి. సో మనకి ఇవన్నీ ఉంటాయి, డిహెచ్సిపి, IPv4, IPv6, డొమైన్ నేమ్ సిస్టము, ఆథెంటికేషను, NTP, ఈమెయిల్, FTP, IoT, ఇలా మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ మనకు కావాల్సిన సర్వీస్ ఏంటంటే ఇక్కడ డిహెచ్సిపి కదా, IPv4 కదా. సో డిహెచ్సిపి సెలెక్ట్ చేసుకోండి.
బై డిఫాల్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఇది ఏ స్టేట్లో ఉంది, ఆఫ్ స్టేట్లో ఉందండి. సో ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్లో సర్వీసెస్ అనేది ఆన్ చేయండి. సర్వీస్ అనేది ఏం చేయాలండి, ఆన్ చేయాలి. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనం మల్టిపుల్ ఐపీ అడ్రస్ రేంజ్లు క్రియేట్ చేయొచ్చు. అంటే 192.168.1 సిరీస్, 2 సిరీస్, 10 సిరీస్ అలా క్రియేట్ చేయొచ్చు. సో ప్రతి దానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే పూల్ నేమ్స్ అనేది ఇవ్వాలి. అంటే నేమ్ ఏంది, ఆ యొక్క నెట్వర్క్ సిరీస్కి నేమ్ ఏంది, పూల్ నేమ్ అనేది మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు రౌటర్ ఉంటే డిఫాల్ట్ గేట్వే ఇచ్చుకోవచ్చు. డిఎన్ఎస్ సర్వర్ ఉంటే, డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంది, ఐపీ టు డొమైన్ నేమ్ మ్యాపింగ్ కదా. సో అది ఉంటే మనం ఇది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐపీ అడ్రస్ రేంజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.0 నుంచి 1.1 నుంచి 192.168.1.254 ఇది నెట్వర్క్ రేంజ్. ఇప్పుడు క్లాస్ సి యొక్క ఐపీ అడ్రస్, క్లాస్ సి యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చి ఈ రేంజ్. ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ 192.168.1.1 ఇచ్చి సబ్నెట్ మాస్క్ 255.255.255.0 ఇస్తావు. ఇది ఓకే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌటర్ ఉందనుకోండి. రైట్. సో రౌటరు ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఉందనుకుందాం. సో వీటికి మనం ఏం చేస్తాం, ఒక ప్రీ డిఫైన్ ఐపీ అడ్రస్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి కదా. అంటే నీకు డిఎస్సిపి సర్వర్ నుంచి మెసేజ్ రావాలంటే ఫస్ట్ డిఎస్సిపి సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉండాలబ్బా. ఆ ఐపీ అడ్రస్ అనేది ఏంది, నువ్వు స్టాటిక్గా వేయాలి. అంటే నువ్వు కొన్ని ఐపీ అడ్రస్లు రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నావు, మేబీ రౌటర్ ఇంటర్ఫేస్ ఇవ్వడానికి, సమ్ సర్వర్కి ఇవ్వడానికి. దాన్ని మనము ఏం చేసుకుంటున్నామంటే ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాం. అంటే ఐ నెట్వర్క్ రేంజ్లో నువ్వు అసైన్ చేయొద్దని చెప్తున్నావు. అప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఈ స్టార్టింగ్ ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి. అంటే 1.1 ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ అయినా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.10 స్టార్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చినావు అనుకో, దీని మీనింగ్ ఏంటంటే 1.1 నుంచి 1.9 వరకు ఈ ఐపీ అడ్రస్లు అనేది ఎవరికి అసైన్ చేయదు. ఇవి మనం ఏం చేస్తామంటే మాన్యువల్గా అసైన్ చేస్తాం రిక్వైర్మెంట్ని బట్టి. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఈ నెట్వర్క్ సిరీస్లో ఇక్కడ నుంచి ఇవ్వాలి. సో సబ్నెట్ మాస్క్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్, ఇలా మల్టిపుల్ పూల్స్ అనేది మీరు క్రియేట్ చేయొచ్చండి. సో ఇది మీరు అర్థం చేసుకున్నారంటే నెక్స్ట్ క్లాస్లో మనం రౌటర్లో డిఎస్సిపి సర్వీస్ అనేది ఎనేబుల్ చేస్తామండి. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పూల్ నేమ్కి కమాండ్ రాయాలి, డిఫాల్ట్ గేట్వేకి కమాండ్ రాయాలి, డిఎన్ఎస్ సర్వర్ కమాండ్ చేయాలి, ఎక్స్క్లూడెడ్ అడ్రస్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఎక్స్క్లూడెడ్ అడ్రస్ అంటే దీన్ని నువ్వు పూల్లో ఇవ్వద్దు అనే దాన్ని ఎక్స్క్లూడెడ్ అడ్రస్ ఉంటావు. దాన్ని మనం ఫ్యూచర్ పర్పస్ కోసం వాడతాం. నెక్స్ట్ ఇవి సబ్నెట్ మాస్క్లు ఇవన్నీ ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఇప్పుడు మనం జస్ట్ ఇలా ఇంటర్ఫేస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే రౌటర్లో కాన్ఫిగర్ చేస్తామండి. రైట్. సో ఇప్పుడు స్టార్టింగ్ ఐపీ అడ్రస్ నేనేమి ఇస్తున్నా, సంథింగ్ 192.168.1.10 ఇచ్చినాను అనుకుందాం. రైట్. సో సబ్నెట్ మాస్క్ ఏంటండి, క్లాస్ సి కదా, 255.255.0 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 అనుకుందాం. రైట్. సో ఇక్కడ మీకు ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంటే ఇవ్వండి. సో బై డిఫాల్ట్ అర్థం. సో ఇప్పుడు ఈ సర్వర్ పూల్ నేమ్ నేను ఒకటే సర్వర్ పూల్ క్రియేట్ చేస్తున్నా అండి, మీరు కావాలంటే మల్టిపుల్ క్రియేట్ చేసుకోండి. సో జస్ట్ సేవ్ కొట్టండి. చూసింటారా స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏంది 1.10, సబ్నెట్ మాస్క్, మ్యాక్సిమం యూజర్స్, డిఫాల్ట్ గేట్వే, డిఎన్ఎస్ సర్వర్ ఇవ్వలేదండి. సో నెక్స్ట్ క్లాసెస్లో ఇవి కూడా ఇద్దాం. సో అది అయిపోయిన తర్వాత సర్వర్ ఆన్ అయింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, రైట్, సో డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి దీనికి ఒక స్టాటిక్ ఐపీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇక్కడ దీనికే లొకేషన్ ఐడెంటిఫికేషన్ లేకపోతే మనం ఐపీ అడ్రస్లు తెచ్చుకోలేము కదా. అంటే మీకు క్లియర్గా చెప్తాం, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తారు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ సిస్టంలోకి వెళ్ళినా. రైట్. సో ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డిఎస్సిపి మీద క్లిక్ చేసిన. చూడండి రిక్వెస్టింగ్ ఐపీ అడ్రస్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. డిఎస్సిపి ఫెయిల్డ్ అని వచ్చింది కదా. ఐపీపీ అంటే తర్వాత నేర్చుకుందాం, ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ అనేది, దాని గురించి మనం నేర్చుకుందాం. మనకు 192 సిరీస్లో రాలేదు కదా, డిఎస్సిపి ఫెయిల్ అయింది. ఎందుకు డిఎస్సిపి ఫెయిల్ అయింది, ఈ సర్వర్కి ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. రైట్. సో దాన్ని నేనేమి ఇస్తున్నా, ఈ నెట్వర్క్లో 192.168.1.5 ఇచ్చినాను అనుకుందాం. సో ఈ రీజన్ కోసం మనం కొన్ని స్టాటిక్ ఐపీ అడ్రస్లు ఇవ్వాలి, అంటే కొన్ని ఎక్స్క్లూడ్ చేయాలనేది అర్థం. రైట్. ఇప్పుడు అయిపోయిందా. రైట్. సో సర్వీసెస్లోకి వెళ్ళి డిఎస్సిపి ఉందాం అనుకో. రైట్. సో ఇప్పుడు చెక్ చేద్దాం. సేమ్ సిస్టంలోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డిఎస్సిపి సెలెక్ట్ చేద్దాం.
రిక్వెస్టింగ్ డిహెచ్సిపి రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ 1.11 వచ్చింది. మళ్ళీ సిస్టంలోకి వెళ్ళి నీకు డౌట్ ఉంటే డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగరేషన్ డిహెచ్సిపి 1.11 తర్వాత నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఏంది 1.12. సో నెక్స్ట్ మళ్ళీ ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డిహెచ్సిపి క్లిక్ చేయండి 1.13. రైట్. సో ఈ విధంగా మనకు ఐపీ అడ్రస్లు అనేవి వస్తాయండి. రైట్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఐపీ కాన్ఫిగ్ ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ అవన్నీ వచ్చినాయి కదా. సో ఐపీ కాన్ఫిగ్ మనకు ప్రతిదీ IPv6 ఐపీ సబ్నెట్ మాస్క్ డిఫాల్ట్ గేట్వే డిహెచ్సిపి సర్వర్. రైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ కమాండ్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇది బేసిక్ ఐడియా అండి. నెక్స్ట్ క్లాస్లో మనం సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు డిహెచ్సిపి సర్వర్ ఎలా చేయాలి, డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్లు ఎలా తెచ్చుకోవాలి, సో అవి గురించి సాల్వ్ చేద్దామండి. సో అది మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో థ్యాంక్ యూ గైస్.